హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూసగా నెయ్యి రెడీ చేసుకుందామా ఇంట్లోనే. నేనైతే ఈ మీగడ 15 డేస్ నుంచి తీస్తున్నాను. ఈ మీగడ దీన్నైతే దీంతో ఇలా చిలుక్కొని నెయ్యి అయితే రెడీ చేద్దాము. చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ మజ్జిగ చిలికే దాంతోనే చేస్తా. చాలామంది అయితే మిక్సీలో వేసుకొని చేస్తూ ఉంటారు. ఏమో నాకైతే అలా నచ్చదు. సో నేను దీంతోనే వెన్న తీసి వెన్న నుంచి నేను నెయ్యి రెడీ చేస్తా. చూడండి, 15 డేస్ నుంచి జమ చేస్తున్నా. 15 డేస్కి ఇంత వచ్చింది. చూడండి, స్వచ్ఛమైన బర్రెపాలు అండి ఇవి. బర్రెపాల నుంచి మీగడ తీసాను అనమాట. 15 డేస్కి ఇంత జమ అయింది. హోమ్ మేడ్ అండి, బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే మనం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను. చూసారా ఇలా క్రీమీ అయిందో. ఇలా అయిన తర్వాత కాసేపటికి మనకి వెన్న వచ్చేస్తుంది. నేనైతే బయట కొనను, ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి నెయ్యినైతే. నాకైతే మిక్సీలో వేయడం నచ్చదు. సో ఇది అంటూ ఉంటేనే మనకి వెన్న అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. చూడండి, చూసారా ఇందాక క్రీమీగా ఉండే, మనం చేస్తుంటే ఇలా గట్టిగా అయిపోతుంది. చూడండి, నేనైతే ఇలా తీసుకుంటాను అనమాట. బర్రెపాలు, చిక్కటి బర్రెపాలు తీసుకుంటాను అనమాట డైలీ. ఇందాక క్రీమీగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు గట్టిగా అయ్యి వెన్న అనేది వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ లూజ్గా అయింది. ఇందాక చిక్కగా గట్టిగా అయింది కదా, మళ్ళీ అయింది. చూడండి, ఇప్పుడు మొత్తం ఇందులో ఏమన్నా వాటర్ అంటే కొంచెం మజ్జిగ లాంటిది పక్కకి వెళ్ళిపోయి మనకి గడ్డలు పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, లూజ్ అయిపోయింది, మనకి తెలుస్తుంది. చూసారా, కింద పాలు అదే పెరుగు మజ్జిగ మిగిలి మనకి గడ్డలు అనేది సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా 2 మినిట్స్లో అయిపోతుంది ఇది. బయట కొనేదానికంటే ఇంట్లో మనం హోమ్ మేడ్ చేసుకుంటేనే చాలా మంచిది. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనైతే ఇంకొక గిన్నెలకు తీసుకొని వాష్ చేసుకుందాము. ఇది వెన్న అనమాట. ఒకసారి అయితే గిన్నెలో వాటర్ తీసుకొని కడుక్కోవాలి. ఇలా 2 టైమ్స్ అయితే కడుక్కున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనకైతే ఇంత వెన్న వచ్చింది. నేనైతే ఇందాక వెన్న చిలుక్కున్నా కదా, అదే గిన్నెలో వేస్తున్నా. ఇప్పుడు ఇది దీంట్లోనే వేసి కరగబెట్టుకుందాం. ఏం కాదు, గిన్నెకి ఏమన్నా సైడ్స్కి ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తుంది అనమాట. ఇది స్టవ్ పైన సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి గిన్నె పెట్టాలి. సిమ్లోనే కలుపుతూ ఉండాలి, అది అడుగు పడుతుంది. చూసారా, కరుగుతుంది. సిమ్లోనే కరిగించుకోవాలి. మళ్ళీ ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. 5-10 మినిట్స్ ఉంటుంది ప్రాసెస్ అంతే. వెన్న మొత్తం కరిగించుకుంటే
మనకి నెయ్యి అనేది ఫామ్ అయింది. చూసారా, అది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్లోగా మనకి నెయ్యి అవుతూ ఉంటుంది. మనం ఈ ప్రాసెస్ కలుపుతూ ఉండాలి స్లోగా. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే చేయాలి. ఆల్రెడీ ఇది అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను చేస్తున్నాను అనమాట, చెప్తాను. చూసారా, అది మసులుతుంటే మనకి పైన నెయ్యి అనేది తేలుతూ ఉంటుంది. ఇంకా కాలేదు. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అనేది పైన తేలుతూ ఉంటుంది. చూసారా, ఉడుకుతుంది, అది లోపల ఉడుకుతుంది. కొద్దిగా మాడనిస్తేనే మనకి నెయ్యి కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ టైంలో కూడా తీసుకోవచ్చు, కానీ వైట్గా ఉంటుంది. కొంచెం ఒక్క 1 మినిట్ అలా బ్లాక్గా అయితే మనకి నెయ్యి కలర్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి ఫ్లేవర్ వస్తూనే ఉంది. ఈ నురుగు అనేది కాస్త వెళ్ళిపోతుంది. చూసారా, నెయ్యి, ఈ నురుగు అనేది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నెయ్యి అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. చూసారా, మన నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకోవాలి. నేనైతే ఈ కంటైనర్ దీంట్లో వేసుకుంటాను ప్రతిసారి. చూడండి, జాగ్రత్త, ఆయిల్ వేడిగా ఉంటుంది. నెయ్యి చూసారా, మన నెయ్యి అయితే రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఒక 1/2 అవర్ తర్వాత. చూసారా, నెయ్యి ఎలా పూసగా ఎలా రెడీ అయిందో. మీరు కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.